ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. టీవీ నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేష్ గారు. హాయ్ రాకేష్ గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఈ డూండి రాకేష్ ఏంటి? డూండి అనేది ఏంటి? నాకు అర్థం అంటే ఈ డూండికి మాకు ఏంటి సంబంధం అంటే, డూండి గణేష్ అనేది కాశీలోని గణపతి పేరు డూండి గణేష. ఓకే. ఈ డూండి గణేష పేరులో వినాయకుడి మీద ప్రేమతో డూండి అనే పేరు మా ఇంట్లో మా అబ్బాయి పుట్టాక డిఫరెంట్ గా ఉంటుందని నక్షత్ర ప్రకారం మా అబ్బాయికి పెట్టిన పేరు. ఆ తర్వాత బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత ఖైరతాబాద్ లాగా ఇక్కడ ఒక పెద్ద వినాయకుడిని పెట్టాలని ఒక కమిటీ ఏర్పాటు చేసాం. ఆ కమిటీకి లక్ష్మీ గణపతి అని, విజయ గణపతి అని రకరకాల పేర్లు పెడదామని మేము పరిశీలించాం. కానీ డూండి గణపతి అనేది డిఫరెంట్ గా ఉంది పేరు. సో ఈ పేరు పెడితే ఎలా ఉంటదని చెప్పి కమిటీ సభ్యులందరం కూడా ఆలోచించి దాన్ని డూండి గణపతిగా మార్చాం. ఆ వినాయక చవితోత్సవాలు చేసిన వెంటనే ఆ రాకేష్ అలా డూండి రాకేష్ అయిపోయింది. యాక్చువల్ మీ పేరేంటి? పారేపల్లి రాకేష్. పారేపల్లి రాకేష్. కుమారుడి పేరు డూండి. డూండి అంతే అంతే. చాలా డిఫరెంట్ గా ఉందండి. పారేపల్లి డూండి అంతే. భలే పెట్టారండి. స్వామి గారి పేరు మనం. ఒక్కసారి ఇంటర్వ్యూ లోతుల్లోకి వెళ్లే ముందు మీ నేపథ్యం గురించి చెప్తారు. మీ కుటుంబ నేపథ్యం, మీ స్వగ్రామం ఎక్కడ అసలు? నందిగామ. నాన్నగారు అమ్మగారు రియల్ ఎస్టేట్ చేస్తారు. ఇంతకుముందు కిరాణా కొట్టు. నాన్నగారి పేరేంటి? సాయిబాబు. సాయిబాబు. పారేపల్లి సాయిబాబు. అమ్మగారు? మా మదర్ చనిపోయారు. ఇప్పుడు మా మదర్ ఉంటారు రాధారాణి. నేను చిన్నప్పటి నుంచి అమ్మ నాతోనే ఉంటారు. మీ మదర్ గారు చనిపోయారు? మా మదర్ నాన్న సెకండ్ వైఫ్. సెకండ్ వైఫ్. ఓకే ఓకే. అదే ఇప్పుడు మా మదర్ ఉన్నారు నాతోనే ఉంటారు. నాకు అర్థం కాదు. అదే అదే మదర్ గారు చనిపోయారు అంటారు కదా. మా ఓన్ మదర్ లేరు, ఈ మదర్ ఉంటారు. నందిగామలో రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కదా. ఆ తర్వాత డూండి రాకేష్ గారు ఒకనొక సందర్భంలో హైదరాబాద్ లో ప్రత్యక్షం అయ్యారు అని అంటారు అప్పట్లో. అవునా? అవును. ఏం చేశారు హైదరాబాద్ లో మీరు? హైదరాబాద్ లో చాలా చోట్ల పనిచేసాం. అంటే అప్పట్లో 2005లో హైదరాబాద్ వచ్చాం. 2005లో హైదరాబాద్ వచ్చినప్పుడు మేము ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి కొద్దిగా ఎడ్యుకేషన్ లో నేను కొద్దిగా వీక్. జనరల్ నాలెడ్జ్ నేను ఇంటర్మీడియట్. సాంస్క్రిట్ లో చాలా తక్కువ మార్కులు వచ్చినాయి. సాంస్క్రిట్ లో అందరికి స్కోరింగ్ సబ్జెక్ట్ సాంస్క్రిట్, నాకు మైనస్ సబ్జెక్ట్ సాంస్క్రిట్. మరి అంత బాగా పరిచయం ఉన్నప్పుడు ఎందుకు తీసుకున్నారు ఆ సబ్జెక్ట్? అంటే అది సాంస్క్రిట్ నన్ను అంత ఇబ్బంది పెట్టిద్దని నాకు కూడా తెలియదు కదా. ఆ సాంస్క్రిట్ ఉండి మార్కులు రావడం. నేనా ఇంటర్లో సిఈసి. ఎందుకు సిఈసి తీసుకున్నారు? ఈ పెద్ద పెద్ద లెక్కలు మనం నేర్చుకోవాల్సిన లెక్కలు అయ్యి కాబట్టి మనం సిఈసి తీసుకున్నాం. అన్ని బాగానే ఉన్నాయి కానీ సాంస్క్రిట్ దెబ్బ కొట్టింది. ఏం చేశారు? 2005లో మా కజిన్స్ వాళ్ళ కంపెనీ ఒకటి హైదరాబాద్ లో ఉంది, వీరాట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని. 1 రూపీ కాయిన్ ఫోన్స్ అప్పుడే తయారవుతున్నారు. అప్పుడే హైదరాబాద్ అంతా డెవలపింగ్ టైం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత గవర్నమెంట్ మారింది. హైదరాబాద్ అంతా శరవేగంగా డెవలప్ అవుతా ఉన్న టైంలో హైదరాబాద్ అంటేనే ఉద్యోగాల కోసం అందరూ ఉరికే టైం. అసలు చదువుకునేది హైదరాబాద్ లో ఉద్యోగం కోసం. ఈ కాయిన్ బాక్స్ కంపెనీలో ఉండాలి, మాతో పాటు మీరు కూడా ఉండాలి అని చెప్పి మన కజిన్స్ కొంతమంది కుర్రోళ్ళు కావాలని చెప్పి మేము అప్పుడు చదువుకున్న వాళ్ళం. ఇట్లా కొద్దిగా ఎవరన్నా డీమ్ గా చదివేవాళ్ళు ఉంటే మమ్మల్ని అందరినీ కూడా పిలిచారు. పిలిస్తే మేమందరం కూడా ఆ సమ్మర్ హాలిడేస్ లో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒక 2 months 50 days ఇంటర్న్షిప్ మాదిరిగా, ఒక ప్రోగ్రామ్ మాదిరిగా. ఆ కాయిన్ బాక్స్ అప్పుడప్పుడే బటన్ నొక్కేది, బజర్ వస్తుంది అనమాట. ఎవరన్నా ఫోన్ మాట్లాడి ఫోన్ కాల్ చేస్తే రూపాయి పావలా ఒక కాల్ కి, మళ్ళీ కాల్ ఎక్స్టెండ్ అవ్వాలంటే ఆ బటన్ నొక్కాలి, అది కాల్ ఎక్స్టెండ్ అయ్యేది అనమాట. అలాంటి బజర్ నుంచి రూపాయి పావలా. అప్పట్లో ఫోన్ కాల్ 1 రూపీ 25 పైసా, 1 రూపీ 25 పైసా. 1 minute కి 1 రూపీ 25 పైసా. ఎప్పుడు? 2005 టైంలో. 1 minute కి 1 ఫోన్ నుంచి మనం కాల్ చేసుకుంటే ఒక ఈ డివైస్ ఉంటది, ఈ డివైస్ కనెక్ట్ అయి ఉంటది. ఈ డివైస్ లో 1 కీ కానీ సౌండ్ వస్తుంది. 1 minute అవ్వగానే అది మళ్ళీ బజర్ కంటిన్యూ చేస్తే ఇంకొక 1 minute మనం ఫోన్ మాడుకోవచ్చు. కంటిన్యూ కాల్ ఉంటది అనమాట. సో అది ఎన్ని సెకండ్స్ అయితే అన్ని 125 పైసాస్ అతనికి మనం పే చేయాలి. టెలిఫోన్ ఎక్స్చేంజ్ వాళ్ళకి మనం పే చేయాలి. బిల్లు తర్వాత నుంచి ఆ సిస్టమ్ మారింది. అక్కడి నుంచి 1 రూపీ కాయిన్ బాక్స్ లో. సో అదేంటంటే కాయిన్స్ చేసి మనం ఫోన్ చేసేవాళ్ళు. 1 minute కి ఒక కాల్ చొప్పున, 60 seconds కి ఒక కాల్ చొప్పున ఉండేది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో నేను ఒక సూపర్వైజర్ కింద ఉంటాను. ఒక 50 days ట్రయల్ పీరియడ్ గా ఒక 5 members మేమందరం కూడా ఆ రోజు హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. సరే, ఎంత చదువుకున్న ఉద్యోగం కోసమే కదా చదువుకునేది. ఎంత ఏం చదవలేదు, చదివింది ఇంటర్మీడియట్. ఎంత చదువుకున్నట్టు ఎంత చదివింది ఇంటర్మీడియట్. కానీ ఎంత చదివినా దాని తర్వాత చదివేది ఉద్యోగం కోసమే కదా. ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? కుర్రోళ్ళకి చదువుకొని హైదరాబాద్ లో సెటిల్ అవ్వాలి, అదే డెస్టినేషన్ కదా. మరి అటువంటిది చదవాలి అని కోరుకున్నప్పుడు, నువ్వు హైదరాబాద్ లో సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు దానికి మార్గం కావాలి కదా. ఇప్పుడు నువ్వు ఇంటర్ కొద్ది గొప్ప నీకు పర్వాలేదు అనిపించినా నీకు ఉద్యోగం ఇస్తారంటే అంతకన్నా ఏం కావాలి మనకి. సో మేమందరం కూడా హైదరాబాద్
హైదరాబాద్ మూవ్ అవటం జరిగింది. ఎంత చదివినా ఉద్యోగం కోసమే అన్న మీరు ఇంటర్మీడియట్ తోనే ఉద్యోగానికి వెళ్ళిపోయారు. ఉద్యోగానికి మరి ఉద్యోగంలో స్థిరపడకుండా మళ్ళా రాజకీయాలకు ఎందుకు వచ్చారు? అంటే అక్కడ ఏం జరిగిందంటే అండి 24 గంటలు కూడా మాకు ఒక థియరీ ఉండేది. కొట్టినా కొట్టించుకున్నా హైదరాబాదే. అక్కడ ఎవరికి మనం ఎవరో తెలియదు. మనం ఏం చేసినా అంటే తప్పు కాదు, ఒక సరదాగా ఫ్రీలాన్సర్ గా ఒక కుటుంబంతో చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఫ్రీలాన్సర్ గా వండుకుంటూ ఒక క్లోజ్ డోర్ లో పెరిగిన కుటుంబంలో నుంచి వచ్చి ఒక రోజు ఆ ఏజ్లో మాకు వేరే ఏమి కూడా తెలియదు అనమాట. ఒక ఉద్యోగానికి వెళ్ళి అక్కడ లైఫ్గా అన్ని చూస్తూ బతకాలి, సినిమాలకు వెళ్ళటం, బస్సు ఎక్కటం దిగటం, ఇవన్నీ కూడా కొత్తగా చూడటం, ఇవన్నీ కూడా ఫ్రీలాన్సర్గా బతకటం, ఇవన్నీ కూడా అలవాటు నేర్పే హైదరాబాద్లో. ఈ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ పాటు ఫ్రీగా అన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది అనమాట. అంటే నేర్చుకోవటం అంటే తప్పుడు అలవాట్లేదు కాదు. ఈ రోజు కూడా మా ఎవరికి కూడా బ్యాడ్ హ్యాబిట్స్, మేము వెళ్ళిన 5 గుడ్ హ్యాబిట్స్, అసలు బ్యాడ్ హ్యాబిటే లేదు మా. బ్యాడ్ అంటే ఏంటి? అంటే కొన్ని డిఫరెంట్ అలవాట్లు, అవి ఏంటి? డాక్టర్స్ మానేమని చెప్తా ఉంటారు కదా, అలాంటి అలవాట్లు. డాక్టర్లు సిగరెట్లు తాగొద్దు, మందు తాగొద్దు, గుట్కాలు వేసుకోవద్దు, అవన్నీ పార్షియల్ గా బ్యాడ్ హ్యాబిట్స్ కదా. హెల్త్ కండిషన్ రేషియోలో బ్యాడ్ హ్యాబిట్ కదా. పొలిటీషియన్స్ వాళ్ళు వీళ్ళు అప్పుడప్పుడు పార్టీలలో ఏదో పెగ్గులు తీసుకుంటారు, స్మోక్ చేస్తున్నారు అంటే మళ్ళీ బ్యాడ్ మ్యాన్స్. బ్యాడ్ మ్యాన్స్ అని కాదు, అదొక హ్యాబిట్ అన్న. ఎవరైనా సరే కొన్ని హెల్త్ పాడు చేసే విషయాన్ని, హెల్త్ పాడవుతే కుటుంబం బాధపడుతుంది. కుటుంబం బాధపడటం అంటే మనకి తెలిసి తెలియక జరిగే బాధ. మీరు అవేర్నెస్ రాజకీయ నాయకులకి, బ్యూరోక్రాట్స్ మనకు ఆ కెపాసిటీ ఉండాలి కదా సార్. అంతేనా? మనకు ఆ కెపాసిటీ కూడా ఉండాలి. మనం కంట్రోల్ చేసుకుంటేనే కంట్రోల్ లో ఉన్నారు. మనం కంట్రోల్ ఉన్నాం. వాటికి అన్నిటికీ దూరంగా ఉండి మనం కంట్రోల్. గారు మంచి బాలుడు అంతే ప్రస్తుతానికి.